సో వాయిస్ అయితే కంప్లీట్ పాడైపోయింది. వాయిస్ కనుక సరిగ్గా లేకపోతే ఏమనుకోకండి. 2-3 డేస్ నుంచి అయితే చూస్తున్నా, హెల్త్ అయితే ఏం బాగాలేదనమాట. ఈ రోజు బయటకు వచ్చాను. సో మనం చాలా రైడ్స్ అయితే చేసాం, చాలా పెట్రోల్ బంక్స్లో పెట్రోల్ అయితే కొట్టించాం. నాకు ఎప్పటి నుంచో డౌట్ ఉంటుంది, అసలు ఏ పెట్రోల్ బంక్ మంచిది, ఏ పెట్రోల్ బంక్ పెట్రోల్ కొట్టిస్తే మంచి మైలేజ్ ఇస్తుంది. అండ్ మీకు కూడా ఈ డౌట్ అయితే ఉండుంటుంది. మీ పక్కింటోళ్ళలో కంపెనీ చెప్తారు, ఎదురింటోళ్ళలో కంపెనీ బాగుంటుంది అని చెప్తారు. సో ఈ రోజుతో మీకు ఆ డౌట్ అయితే పోద్ది అనమాట. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ హెచ్ఎన్. ఈ రోజు నేను మీ ముందరికి అసలు ఏ కంపెనీ పెట్రోల్ మంచి మైలేజ్ ఇస్తుంది అనే ఎక్స్పెరిమెంట్ అయితే తీసుకొచ్చాను. సో మన దగ్గర ఇప్పుడు వచ్చేసి టోటల్ 4 కంపెనీస్ అయితే ఉన్నాయి. అవి ఏంది అనేది చెప్తాను అనమాట. మా ఊర్లో ఇవి మాత్రమే ఉన్నాయి. సో దానికంటే ముందు మీకు రిజల్ట్స్ అనేవి యాక్యురేట్గా ఉండాలని చెప్పి అయితే ఒక పెట్రోల్ టెస్టింగ్ కిట్ అయితే తెచ్చాను. సో దీంట్లో అయితే మనకి మెజరింగ్ ఉంటాయి, చూసుకోవచ్చు. 50 ml, 100 ml, 150 ml, 200 ml అన్నారు. సో మనం 100 ml పెట్రోల్, ప్రతి ఒక్క కంపెనీ పెట్రోల్ దీంట్లో పోసి అయితే అయిపోయే వరకు తిప్పదాం. ఏది ఎక్కువ మైలేజ్ ఇస్తుంది అని అయితే ఎగ్జాక్ట్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ ఈ టెస్ట్ వచ్చేసి నేను మన స్ప్లెండర్ బండి మీద అయితే చేస్తున్నా. ఆల్మోస్ట్ 1 year తర్వాత దగ్గర మన స్ప్లెండర్ బండిని ఫ్రేమ్లోకి తీసుకొచ్చాను మళ్ళీ. సో మన దగ్గర ఉన్న పెట్రోల్ అయితే ఇదేను. సో మా ఊర్లో ఈ 4 అనమాట బంక్స్ ఉంది. అసలు ఈ ఎస్ఆర్ కూడా అయితే లేదు. మేము 10 కిలోమీటర్ల దూరం వెళ్ళి అయితే తీసుకొచ్చాము. సో ఫస్ట్ చూసుకుంటే మనకి ఇండియన్ ఆయిల్. సో నీట్గా రాసి పెట్టాం, చూడొచ్చు మీరైతే. సో ప్రతి ఒక్కటి ఒక 30-40 రూపీస్కి అయితే కొట్టించుకొచ్చాం ప్రతి ఒక్క కంపెనీ నుంచి. ఫస్ట్ ఇండియన్ ఆయిల్ ఉంది, దాని తర్వాత హెచ్పి ఉంది, దాని తర్వాత భారత్ ఉంది, దాని తర్వాత ఎస్ఆర్ అయితే ఉంది. మనకి మెయిన్ ఇవేనమాట బ్రాండ్స్, ఇండియన్ ఆయిల్, హెచ్పి, భారత్. ఎస్ఆర్ మనకి లిమిటెడ్ ఉంటుంది అన్ని ఊరుల్లో. ఈ 3 అయితే చాలా చోట్ల అయితే ఉంటాయి. సో ఫస్ట్ వీటి మీద అయితే చేద్దాం. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఇంకా కొత్త కంపెనీస్ మీద కూడా అయితే నేను టెస్ట్ చేస్తాను ఫ్యూచర్ వీడియోస్లో. ప్రెజెంట్ అయితే ఈరోజు వీటిల్లో మనం టెస్ట్ చేద్దాం అనమాట. సో ఫస్ట్ ఏది సెలెక్ట్ చేద్దాం? సో ఇండియన్ ఆయిల్ నుంచే స్టార్ట్ చేద్దాము. సో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ ఫస్ట్ అయితే ఒక 100 ml పోద్దాం. అసలు ఎట్లా పోస్తాను ఏందనేది మీకు ఇప్పుడైతే చూపిస్తాను. సో మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఫస్ట్ ఈ పెట్రోల్ టెస్టింగ్ కిట్ మన బండికి కనెక్ట్ చేసే ముందర మన బండి మెయిన్ పెట్రోల్ ట్యాంక్ కనెక్షన్ ఉంటుంది కదా, దాన్ని అయితే రిమూవ్ చేసేద్దాము. సో ఒకసారి అయితే ఇక్కడ రండి. సో ఇక్కడైతే పెట్రోల్ కనెక్షన్ పైప్ ఉంటుంది, దీన్ని అయితే రిమూవ్ చేస్తున్నాను. ఫస్ట్ పెట్రోల్ ఆఫ్ చేసేస్తున్నాను, దాని తర్వాత పైప్ అయితే పీకేస్తున్నాను. సో చూడొచ్చు, పెట్రోల్ ట్యాంక్ కనెక్షన్ అయితే తప్పించేసాను నేను. సో కొంచెం పెట్రోల్ కూడా అయితే బయటకు వస్తుంది, దీన్ని వదిలిచ్చేద్దాం. సో ఇంకా ఈ పెట్రోల్ ట్యాంక్తో మనకు సంబంధం లేదనమాట. సో పెట్రోల్ పైపు మెయిన్ ట్యాంక్ది మనం కనెక్షన్ బీకేసిన తర్వాత ఈ టెస్టింగ్ క్యాన్ పెట్రోల్ పైప్ అయితే పెడుతున్నాము. కాలిందా? సో నైస్గా ఎక్కినవిను, దానికైతే ఎక్కియాలన్నమాట కార్బెటర్కి. సో మన టెస్టింగ్ కిట్ది కనెక్షన్ అయితే ఇచ్చేసాం కార్బెటర్కి. అండ్ ఇప్పుడు దీంట్లో అయితే పెట్రోల్ ఎంటీ ఉంది, చూడొచ్చు. సో వీటిలన్నిటికంటే ముందర మనం ఏం చేయాలంటే, బండి కార్బెటర్లో కొంచెం పెట్రోల్ అయితే ఉంటుంది, దాన్ని అయితే ఎంటీ చేద్దాం ఫస్ట్. దాని తర్వాత మనం ఇండియన్ ఆయిల్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. సో కార్బెటర్లో పెట్రోల్ అన్నమాట. అయిపోయింది, కొడదాం. సో చూడొచ్చు, కిక్ కొట్టినా కూడా స్టార్ట్ కావట్లేదు. పెట్రోల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మన టెస్టింగ్ కిట్లో ఒక 100 ml పెట్రోల్ అయితే పోద్దాం వీటినవి. సో చూస్తున్నారు కదా, ఇండియన్ ఆయిల్ అయితే పోస్తున్నా ఫస్ట్. సో చూడొచ్చు, ఎగ్జాక్ట్లీ 100 ml అయితే పోసాను, మీకు కనిపిస్తుందో లేదో. సో ఇక్కడ 100 మార్క్ అయితే టచ్ అయిందనమాట. 100 ml అయితే పోసా. సో కనెక్షన్ అయితే ఆన్ చేసేద్దాము. సో కనెక్షన్ అయితే ఆన్ చేసాం. చలో స్టార్ట్ అవుదాం పదండి. సో మన బండి స్పీడోమీటర్ అయితే సరిగ్గా పనిచేయట్లేదు అనమాట. కాబట్టి నేను ఫోన్లో స్పీడోమీటర్ ఓడోమీటర్ యాప్ అయితే డౌన్లోడ్ చేశాను. ఇక్కడ మనకి స్పీడ్ చూపిస్తుంది అండ్ ఇక్కడ మనకి డిస్టెన్స్ ట్రావెల్డ్ అయితే చూపిస్తుంది. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం బండిని అయితే. నవీన్ దీన్ని ఆపుకు అట్లాగే పెట్టు. ఓకే, ఫస్ట్ కిక్తో అయితే మనకు స్టార్ట్ అయిపోయింది. సో మనకి ఈ క్యాన్లో నుంచి పెట్రోల్ దిగడం కూడా అయితే స్టార్ట్ అయిపోయింది. సో నా బండి మామూలుగా ఒక 55 నుంచి 65 మధ్యలో అయితే ఇస్తుంది మైలేజ్. సో చూద్దాం ఇప్పుడు ఏ కంపెనీ పెట్రోల్ ఎంత హైయెస్ట్ ఇస్తుంది అనేది. సో మన ఈ టెస్టింగ్లో ఏ కంపెనీ పెట్రోల్ అయితే ఎక్కువ రేంజ్ ఇస్తుందో అది మంచి కంపెనీ పెట్రోల్ అని అనమాట. అంటే ఊరికి మారుతుంటుంది లేండి లెక్క, నేను అప్రాక్స్గా అయితే చెప్తున్నాను. సో ఈ క్యాన్లో మనకి 100 ml అయితే ఉంది. 100 ml అంటే
ఇంటూ 10 వేసుకోవాలి మనకు వచ్చిన రీడింగ్కి. సో దట్ మనకి పర్ లీటర్కి ఎంత వస్తుంది అనేది అయితే లెక్క వస్తుంది అనమాట ఆ లెక్కన. సో ఇప్పుడైతే వెళ్దాం. మొత్తం 4 కంపెనీలు అంటే నా గెస్ ప్రకారం అప్రాక్స్గా నేను ఇప్పుడు ఒక 30 కిలోమీటర్లు అయితే తిరగాలి దగ్గరగా. అండ్ నేను స్పీడ్ కూడా యావరేజ్గా ఒక 30 to 40 మధ్యలో అయితే మెయింటైన్ చేస్తున్నా. మీరైతే చూడొచ్చు 30, 35, 40 ఆ లోపే మెయింటైన్ చేస్తున్నా. ఎందుకంటే స్ప్లెండర్ ప్లస్ బండికి ఆ టైంలో మంచి మైలేజ్ అయితే ఇస్తుంది. సో దట్ అన్ని టెస్టింగ్లు అప్పుడు అన్ని కంపెనీ టెస్టింగ్లకి నేను ఇదే స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తాను. సో ఇప్పటికి 1/2 కిలోమీటర్ అయితే వచ్చాం మనము. సో చూడొచ్చు కింద 0.55 అని ఉంది. పట్టుకో టక్క ఈ వీడియో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట, ఎక్కువ ల్యాగ్ చేయకుండా. మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 10 to 12 మినిట్స్లో వీడియో అయిపోయేటట్టుగా అయితే చూసుకుంటాను. సో ఈ వీడియోని అయితే మీ ముందరికి ఎప్పటి నుంచో తీసుకొద్దాం అనుకుంటున్నా, కాకపోతే కుదరలేదు. మొత్తానికి ఇన్ని రోజుల తర్వాత ఈరోజు అయితే కుదిరిందనమాట. యాక్చువల్లీ నాకు కొంచెం హెల్త్ అయితే బాగాలేదు, ఒక 2-3 డేస్ నుంచి రెస్ట్ తీసుకుంటున్నాను. ఇంక ఇంట్లో ఉండి పిచ్చిలేసి కనీసం ఇదన్నా చేద్దాం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా అని చెప్పి అయితే వచ్చాను. మార్నింగ్ నుంచి పెట్రోల్ కలెక్ట్ చేయడానికి సరిపోయింది మాకు. ఈ టెస్టింగ్ క్యాన్ కూడా మా లోకల్ మెకానిక్ షాప్లో ఒక ఆయన దగ్గర తీసుకున్నా ఒక 1 అవర్కి. కొత్తది కొందామన్నా కూడా దొరకలేదు నాకైతే మా ఊర్లో. సో ఇప్పుడు నేను ఏదైతే టెస్ట్ చేస్తున్నానో అది అప్రాక్స్గా ఏంటంటే మీకు ఒక బ్రీఫ్, అంటే పెట్రోల్లో ఏది మంచిది అని చెప్పి మేము ముందరికి తీసుకొద్దామని. నేను ఇది వేరీస్ అనమాట. లైక్ అది యాక్చువల్లీ పెట్రోల్ అనేది ఏంటంటే డీలర్ మీద బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు కొంతమంది డీలర్స్ కల్తీ చేయొచ్చు, కొంతమంది చేయరు, ఆ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు మా దగ్గర ఇండియన్ ఆయిల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, ఇప్పుడు నేను టెస్ట్ చేస్తుంది ఇండియన్ ఆయిల్ కాబట్టి. సో ఇండియన్ ఆయిల్ అతను మంచోడు అయి ఉండొచ్చు, ఇంకో దగ్గర కొంచెం కల్తీ చేసి ఆయన అయి ఉండొచ్చు, చెప్పలేము, అది వేరీస్. సో బ్రీఫ్గా ఒక క్లారిటీ తీసుకొద్దామని అయితే ఈ టెస్ట్ మీ ముందరికి తీసుకొస్తున్నా నేను. సో ఇక్కడికి మీరైతే చూడొచ్చు 2 కిలోమీటర్స్ అయితే వచ్చాం మనం. మ్యాక్సిమం స్పీడు 36 అనమాట. సో క్యాన్లో కూడా పెట్రోల్ ఆల్మోస్ట్ దిగిపోయినట్టే అనిపిస్తుంది, కొంచెం ఉంది ఎడ్జ్నైతే. సో దీన్ని ఏం కదిలీకుండా లోపలే పెట్టేద్దాము. నా గెస్ ప్రకారం 2-2:30 వచ్చాం కదా మనం, ఇంకొక 2:30-3 వెళ్ళాలి, అంటే 5-5:30 కల్లా ఆగిపోవాలన్నమాట. ఒక 50+ అయితే ఇస్తుంది ఇది ఖచ్చితంగా. దీని కండిషన్ అయితే బాగాలేదు లేండి, లేదంటే ఇంకా ఎక్కువ ఇచ్చి ఉండేది. సో బండి జర్క్లీయడం అయితే స్టార్ట్ అయింది, ఆగిపోవడానికి అయితే సిద్ధంగా ఉందన్నమాట. సో చూద్దాం ఎంతవరకు వెళ్తామని అనేది. సో ఇక్కడికి రీడింగ్ వచ్చేసి మనకి 4.7 కిలోమీటర్స్ అయితే వచ్చింది, అంటే 47 కిలోమీటర్స్ పర్ లీటర్ ఇచ్చినట్టు. ఇప్పటికి ఇంకా ఆగిపోలేదు కంప్లీట్గా, కొంచెం ముందరకైతే వెళ్ళద్ది. సో చూద్దాం ఎండ్ ఆఫ్ ద డే మనకి ఎంత ఇచ్చింది అని అనేది. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ అయితే సో జర్కిలిస్తూ ఉంది, మీరైతే చూడొచ్చు. ఇంజిన్ ఆగాగా అయితే కొట్టుకుంటా ఉందన్నమాట. సో క్యాన్లు అయితే మొత్తం ఎంటీ అయిపోయింది, మొత్తం కార్బెటర్లో పెట్రోల్ అయితే కొంచెం ఉంది కదా, దాంతో అయితే జర్కిలిస్తూ ఉంది, ఆగిపోయింది. సో మొత్తం కంప్లీట్లీ ఆఫ్ సైడ్ అయితే ఆగుదాము. ఎంత వచ్చింది అవి రీడింగ్? 5 కిలోమీటర్స్, అంటే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్తో మనకి ఈ బండి లీటర్కి 50 ఇచ్చినట్టు. సో మంచి మైలేజే వచ్చింది. సో మీరైతే చూడొచ్చు మొత్తం ఎంటీ అనమాట, దీంట్లో అయితే ఏం లేదు. సో మొత్తం నథింగ్, చూస్తున్నారు కదా, నథింగ్ అంటే ఫోన్ అనుకున్నారు పెట్రోలు. సో దాని తర్వాత మనకి ఇప్పుడు ఇండియన్ ఆయిల్ అయిపోయింది కదా, ఇటీ చెప్తా. అది ఇండియన్ ఆయిల్తో మనకి పని అయిపోయింది కాబట్టి మనం ఏదైతే మిగిలిన పెట్రోల్ ఉందో దాన్ని ట్యాంక్లో పోసేద్దాం. ఈ వాటర్ బాటిల్ పడేకు లోపల పెట్టి జాగ్రత్తగా, పనికి వస్తుంది. మళ్ళీ ముందే చెప్తున్నాను, ఇదిగోండి ట్యాంక్ కనెక్షన్ అయితే తప్పించేసా. చూడొచ్చు పైప్ బయటికే ఉంది, ట్యాంక్ కనెక్షన్ అయితే లేదనమాట. సో యావరేజ్ స్పీడ్ మీరు చూడొచ్చు, మ్యాక్సిమం నేను వచ్చేసి 39 అయితే పట్టుకున్నాను, యావరేజ్ స్పీడు 27 అయితే ఉంది. 5 కిలోమీటర్స్ అయితే వచ్చామంటే 5.03 అంటే ఆల్మోస్ట్ 53 ఇస్తున్నట్టు లీటర్కి మైలేజ్. ఇండియన్ ఆయిల్ 53 ఇస్తున్నట్టు నోట్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఏది భారత్ ట్రై చేద్దామా, భారత్ ఇటీ. సో ఈ ఛానల్లో ఏంటంటే నేను ఇటువంటి ఎక్స్పెరిమెంటల్ వీడియోస్ అండ్ ఆల్సో క్రేజీ ఎక్స్పెరిమెంట్స్ ఇటువంటి అన్ని వీడియోస్ అయితే తీసుకొద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. సో ఈ ఛానల్ లింక్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి రంగు మార్చండి అబ్బా, సబ్స్క్రైబ్ బటన్ది. సో ఆల్మోస్ట్ ఒక ఎంత వచ్చింది అవి రీడింగ్ ఇప్పటికి? సో 2 కిలోమీటర్స్ వచ్చాము, 1.8 కిలోమీటర్స్ వచ్చాము, ఇంకా అయితే పోతానే ఉన్నాం. సో డబ్బాలో చూడొచ్చు ఇంకా హాఫ్ ఆఫ్ ద పెట్రోల్ అయితే ఉంది. ఈ డబ్బా మురికిగా ఉండడం వల్ల మీకైతే అంత క్లియర్గా కనిపించట్లే, బట్ నేనైతే 100 ml ఎగ్జాక్ట్గానే పోస్తున్నాను అనమాట. నాకు చాలా తిరిగిన తర్వాత ఒక్క మెకానిక్ షాప్లో దొరికింది ఈ డబ్బా. బట్ పర్లేదులేండి, మీకు రిజల్ట్స్లో మాత్రం ఏమాత్రం తేడా ఉండదు, ఎగ్జాక్ట్ రిజల్ట్స్ అయితే నేను ఇస్తాను మీకు. సో మీరైతే చూడొచ్చు
యావరేజ్ స్పీడు నేను 34 అయితే పోతున్నా. ఇందాక ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పోసినప్పుడు కన్నా ఫాస్ట్ అయితే వెళ్తున్నాను. డిస్టెన్స్ చూడొచ్చు 5.42. అంటే ఇండియన్ ఆయిల్ని క్రాస్ చేసేసింది భారత్ పెట్రోలియం ఆల్రెడీ. ఇంకా పోతానే ఉంది, జర్కులు కూడా ఏం రావట్లేదు. 5.5 అంటే 55 ఇస్తుంది మైలేజ్. ఇక్కడికి ఇంకా వెళ్తున్నాము. జర్కులు స్టార్ట్ అయ్యాయి జర్కులు స్టార్ట్ అయ్యాయి. సో చూద్దాం ఎంతటికి ఆగద్దా అని అనేది. ఒక 400 మీటర్స్ పోద్ది ఈజీగా నేను అనుకోవడము. సో లెట్స్ సీ. సో మీరైతే చూడొచ్చు బండి అయితే జర్కులు ఇస్తూ ఉందన్నమాట. బట్ నో ప్రాబ్లం, కార్బెటర్లో పెట్రోల్ కూడా అయితే అయిపించేద్దాం మనం కంప్లీట్గా. సో బండి అయితే కంప్లీట్ ఆగిపోయింది. సైడ్ ఆగుదాం. ఆల్మోస్ట్ 60 వచ్చింది లీటర్కి మైలేజ్. సో మనకి ఇందాక ఇండియన్ ఆయిల్ 53కి ఆగిపోతే ఇది 60 అనమాట. సో ఇండియన్ ఆయిల్ కన్నా మనకి భారత్ పెట్రోలియం మంచి మైలేజ్ అయితే ఇచ్చింది. ఒక 7 కిలోమీటర్స్ ఎక్కువ మైలేజ్ అయితే ఇచ్చింది, ఈవెన్ త్రూ నేను కొంచెం స్పీడ్గా వెళ్ళినా కూడా. సో నెక్స్ట్ వచ్చేసి మనం హెచ్పి అయితే పోద్దాము. సో చూస్తున్నారు కదా, కట్టేసిన తర్వాత 100 ml హెచ్పి అయితే పోద్దాము. పోయినవిన్. సో ఇప్పుడైతే చూడొచ్చు హెచ్పి అనమాట. ఇది హెచ్పి అయితే పోద్దాం. 100 ml పోయినవిన్ ఎగ్జాక్ట్లీ 100. చిన్న పోయి మళ్ళీ ఓవర్ అయిపోద్ది. సరిపోయింది, ఎగ్జాక్ట్లీ ఉంది. సో 100 ml ఎక్కువైందా? లేదు ఎగ్జాక్ట్ ఉంది. సో 100 ml హెచ్పి ఆయిల్ అయితే తీసుకొని సో స్టార్ట్ అవుదాము. సో ఇదైతే తగిలిచ్చేసాను. అండ్ 6.15 అంటే అప్రాక్సిమేట్ 61 కిలోమీటర్స్ నోట్ చేసుకొని అవిను. ఇండియన్ ఆయిల్ వచ్చేసి 53, భారత్ వచ్చేసి 61 వచ్చింది, అంటే 7 కిలోమీటర్స్ ఎక్కువ. సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో పట్టుకో, పెట్రోల్ అయితే ఆన్ చేస్తున్నా చూడొచ్చు ఇక్కడ. చలో స్టార్ట్ అవుదాం. మనం ఏ రోజైతే బండి పట్టుకొని రోడ్డు ఎక్కుతామో ఆ రోజు వర్షాలు అయితే పక్కా పడతాయి. ఇప్పుడు దాకా ఉదయం నుంచి ఒక్క చినుకు లేదు, రోడ్డు ఎక్కానో లేదు, వర్షం స్టార్ట్ అయింది. సో 3 కిలోమీటర్లు అయితే వచ్చాము. సో హెచ్పి కూడా చూడొచ్చు, ఇంకా మనం పోసిన దాంట్లో హాఫ్ అయితే అయిపోయింది, ఇంకొక హాఫ్ అయితే ఉందన్నమాట. హెచ్పి కూడా మంచి మైలేజ్ ఇచ్చేటట్టే ఉంది. లెట్స్ సీ, కొంచెం ముందరికి వెళ్తే కానీ మనకు ఒక క్లారిటీ అయితే రాదు. సో బండి అయితే జర్కిలీన్ స్టార్ట్ అయిపోయింది. సో రీడింగ్ అయితే చూడొచ్చు 5.25 అనమాట, 5.25. సో అయిపోయింది, ఇంకేం లేదు. పట్టుకున్నా విను 5.3 అంటే ఇది 53 ఇస్తున్నట్టు ఎగ్జాక్ట్లీ. సో సైడ్ అయితే ఆగుదాం, ఏం లేదు, అయిపోయింది. స్టార్ట్ అయితే సో స్టార్ట్ అవ్వట్లేదు, గేర్లో స్టార్ట్ చేస్తా చూడొచ్చు. ఏం లేదు, మొత్తం అయితే అయిపోయింది. సో మనకి హెచ్పి వచ్చేసి ఎంత ఇచ్చింది అవిను? 539 అంటే అప్రాక్స్గా 53.9, 54 కిలోమీటర్స్ పర్ లీటర్. ఇండియన్ ఆయిల్ వచ్చేసి 53 ఇచ్చింది. భారత్ పెట్రోలియం వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 61 వరకు ఇచ్చింది అనమాట. అండ్ ఇప్పుడు చూసుకుంటే హెచ్పి వచ్చేసి 54 ఇచ్చింది అప్రాక్స్గా. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకేముంది నవీన్? ఎస్ఆర్. సో కట్టేశాను చూడొచ్చు, ఓపెన్ అయితే చేద్దాము. సో లోపలైతే ఎంటీ అనమాట, ఏం లేదు, చూస్తున్నారు కదా. సో ఎస్ఆర్ పోయిన నవీన్ 100. సో చూడొచ్చు ఎస్ఆర్ అనమాట, క్లియర్గా రాసుకొని ఉన్నాం మేమైతే. నాకు అన్ని పెట్రోల్లో కల్లా ఇది కొంచెం కలర్ వేరియేషన్ అనిపించింది, కొంచెం కలర్ అయితే లైట్గా ఉంది. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అన్ని ఇచ్చే వాటి కన్నా ఇదైతే కొంచెం మైలేజ్ ఎక్కువ ఇవ్వాలి. లెట్స్ సీ, చూద్దాం. ఎగ్జాక్ట్లీ పోయినవి 100 ml. జాగ్రత్త, మళ్ళీ ఎక్కువ తక్కువ అవ్వకుండా చూసుకోవాలి. చిన్నగా కొంచెం తగ్గింది. పోయి లేదు ఇదిగో తక్కువ ఉంది. చాలా ఆపే ఎగ్జాక్ట్లీ 100 ml అయితే ఉంది. సో మూత పెట్టేద్దాం. సో మీకు చూపిస్తా చూడండి, మీరైతే చూడొచ్చు బండి అయితే ఏం స్టార్ట్ కావట్లేదు అనమాట. పాత పెట్రోల్ అయితే కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు ఇది ఆన్ చేద్దాం. సో ఆన్ అయితే చేశాను, పెట్రోల్ దిగడం అయితే స్టార్ట్ అయింది కార్బెటర్లోకి. సో చూద్దాం, మన దగ్గర ఉన్న లాస్ట్ది అనమాట ఎస్ఆర్ ఎంత ఇస్తుంది అనేది. సో ఇది కూడా అంతే ఇవ్వచ్చు ఆ దరిదాపుల్లోనే, కాకపోతే 1-2 కిలోమీటర్లు అటు ఇటు ఉంటుంది అనమాట. పెద్ద వేరియేషన్లు అయితే ఏముండవు. ఏదో 10-20 అయితే మైలేజీలు పెరిగిపోవు. మనం ఏ కంపెనీ మార్చినా కూడా 2-3 కిలోమీటర్లు లేదా మహా అయితే 4-5 కిలోమీటర్లు అటు ఇటుగా మారుతుంది అంతేను. సో ఇప్పుడు వచ్చే లేటెస్ట్ BS6 బండ్లకు కానీ లేదంటే ఫ్యూయల్ ఇంజెక్టర్ ఉన్న బండ్లకు కానీ ఇప్పుడు నేను చేసిన టెస్ట్ అయితే చేయలేము, ఎందుకంటే వాటికి డైరెక్ట్ పంపు నుంచి అయితే పైప్ కనెక్షన్ ఉంటుంది, పెట్రోల్ పంపు నుంచి. సో దీనికి పంప్ ఏముండవు, కార్బెటర్ ఉంటుంది కాబట్టి ఈ టెస్ట్ చేయడం మనకి ఈజీ అయిపోయింది అనమాట. ఈ BS3 BS4 వెహికల్ కాబట్టి ఇది కనెక్ట్ చేస్తే మనకి యాక్యురసీ చాలా బాగుంటుంది, ఎందుకంటే మనం ఎగ్జాక్ట్లీ కొలత చూసుకొని 100 ml పోస్తాం, దానికి తగ్గట్టే మనం టెస్ట్ అయితే చేస్తాం కాబట్టి ఎగ్జాక్ట్లీ అయితే బాగుంటుంది. సో అందుకే నేను ఈ బండిని సెలెక్ట్ చేసుకొని అయితే చేస్తున్నాను. సో దీంట్లో ఉన్న పెట్రోల్ అంతా అయితే దిగిపోయింది లోపలికి, కొంచెం ఆ అడుగునైతే ఉంది, కొంచెం ఉంది వెళ్తా ఉందన్నమాట లోపలికి.
ఇప్పటికి 2.5 కిలోమీటర్స్ 2.4 కిలోమీటర్స్ అయితే వచ్చాము. యావరేజ్ స్పీడ్ 30, మ్యాక్సిమం స్పీడ్ 38. సో 30-40 మధ్యలో అయితే మెయింటైన్ చేస్తున్నాం అన్ని దగ్గరలో మనము. ఎగ్జాక్ట్లీ చూడండి ఇప్పుడు 2.5 కిలోమీటర్స్ అయితే వచ్చాం. సో మనకి ఎస్ఆర్ పెట్రోల్తో ఇప్పటికే 52 దాటింది మైలేజ్ అయితే, అంటే 5.2 దాటింది అనమాట. ఇంకా జర్క్లు ఇటువంటివి అయితే ఏం రావట్లే. చూద్దాం ఇంకా ఎంతవరకు పోద్దో. నేనైతే మీరు చూడొచ్చు, నేను ఒకవేళ స్లో అవుతున్నా ఫాస్ట్ అవుతున్నా అని అనుకునే పని అయితే మీకు ఇక్కడ యావరేజ్ దగ్గర అయితే వచ్చేస్తుంది. యావరేజ్ స్పీడ్ 33, మ్యాక్సిమం స్పీడ్ 41. నేను అన్ని పెట్రోల్స్కి ఒకేలా వెళ్తున్నాను అనమాట, అన్ని కంపెనీ పెట్రోల్కి ఒకేలా డ్రైవ్ చేస్తున్నాను. సో 54 దగ్గర చూడబోతుంటే ఇది మనకి మంచి మైలేజ్ ఇచ్చేటట్టుంది. నేను ఇంతకుముందు నాకు ఎక్స్పీరియన్స్ కూడా ఎస్ఆర్తో అయితే మంచిగానే ఉంది మైలేజ్ పరంగా. అది ఈరోజు అయితే మనకి ప్రూవ్ అయ్యిద్ది. చూద్దాం, లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. సో మనకి మాటల్లోనే జర్కులు అయితే స్టార్ట్ అయిపోయాయి. కంప్లీట్ ఎంటీ. ఓవర్ సైడ్ ఆగుదామమ్మా. ఎంత వచ్చింది నవీన్ రీడింగ్? 6.06, అంటే అప్రాక్స్గా 60 కిలోమీటర్స్ వచ్చినట్టు మైలేజ్, అంతేనా? సో ఎస్ఆర్తో మనకి 60 కిలోమీటర్స్ అయితే వచ్చింది మైలేజ్. ఫస్ట్ ఇండియన్ ఆయిల్తో చూసుకుంటే మనకి 53 వచ్చింది. సెకండ్ భారత్ పెట్రోలియంతో చూసుకుంటే మనకి 61 ఇచ్చింది. దాని తర్వాత హెచ్పితో చూసుకుంటే మనకి 54 అయితే ఇచ్చింది. అండ్ ఆ తర్వాత లాస్ట్ ఎస్ఆర్తో చూసుకుంటే మనకి 60.7 ఇచ్చింది, అంటే 60 కిలోమీటర్స్ ఇచ్చినట్టు. మన టెస్ట్లో ఫస్ట్ ఎక్కువ ఇచ్చిన మైలేజ్ వచ్చేసి భారత్ పెట్రోల్ అయితే ఎక్కువ ఇచ్చింది, 61 ఇచ్చింది. దాని తర్వాత ఎస్ఆర్ అయితే 60 ఇచ్చింది, హెచ్పి 54 ఇచ్చింది, ఇండియన్ ఆయిల్ 53 ఇచ్చింది. సో అదనమాట. సో అది గైస్ చూసారు కదా వీడియో అయితే. ఈ వీడియో నేను మైలేజ్ టెస్ట్ వచ్చేసి మొత్తం పిలియన్తో అయితే చేశాను అనమాట. సో మీకు మొత్తం 4 కంపెనీ పెట్రోల్ బంక్స్ టెస్ట్ అయితే పిలియన్తోనే చేశాను. సో అది ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ మీకు డే బై డే అయితే వీడియోస్ వస్తూనే ఉంటాయి ఈ ఛానల్లో. స్టే ట్యూన్డ్. నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.